టెట్ ప్రాక్టీస్ బిట్స్ తెలుగు మొదటి ప్రశ్న. బెల్లం కొట్టిన రాయి దీనికి సరిపడు సంస్కృత న్యాయం. గూఢోపల న్యాయం. తరాయి ప్రశ్న. చావలి బంగారమ్మ రచనలను వెలుగులోకి తెచ్చిన గ్రంథం క్రింది వానిలో. చావలి బంగారమ్మ రచనలను వెలుగులోకి తెచ్చిన గ్రంథం ఏదంటే వైతాళికులు గ్రంథం. తరాయి ప్రశ్న. మనిషిలో పేరుకుపోయిన మలినాన్ని వీటితో కడిగి శుభ్రం చేయలేకపోయామని దేవిప్రియ అన్నాడు. నులివెచ్చని కన్నీళ్లు. మనిషిలో పేరుకుపోయిన మలినాన్ని నులివెచ్చని కన్నీళ్లుతో కడిగి శుభ్రం చేయలేకపోయామని దేవిప్రియ అన్నాడు. తరాయి ప్రశ్న. ఈ క్రింది వానిలో తద్భవ పదాన్ని గుర్తించండి. తద్భవ పదాన్ని. చందరుడు. తరాయి ప్రశ్న. ఈ క్రింది పదాలను వాటి నానార్థాలతో జతపరచండి. సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. దివి అంటే ఏంటంటే స్వర్గము, ఆకాశం. సేమ అనే పదానికి నానార్థం చూసినట్లయితే వరిమడి, గుర్తు. అదేవిధంగా సుధా అనే పదానికి నానార్థాలు చూసినట్లయితే అమృతము, పాలు. అదేవిధంగా రక్తం అను పదానికి నానార్థాలు చూసినట్లయితే రుధిరం, రాగి. ఇవి సరైన సమాధానాలు. తరాయి ప్రశ్న. సరైన పర్యాయ పదాల గల పదాన్ని గుర్తించండి క్రింది వానిలో. థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. ఢందము అంటే హృదయము, ఉల్లము. ఇది కరెక్ట్. తరాయి ప్రశ్న. అయనం, అనిసం, అరసి అనే పదాలకు అర్థాలు వరుసగా. అయనం, అనిసం, అరసి అనే పదాలకు అర్థాల వరుసగా. అయనంకి అర్థం ఏంటంటే గమనం. అనిసంకి అర్థం ఎల్లప్పుడూ. అదేవిధంగా అరసకి అర్థం ఏంటంటే విచారించు. ఇవి సరైన సమాధానాలు. తరాయి ప్రశ్న. భాషాభిరుచి ఇతివృత్తంగా కలిగిన పాఠ్యాంశాలు క్రింది వానిలో. భాషాభిరుచి ఇతివృత్తంగా కలిగిన పాఠ్యాంశాలు మమకారము, అదేవిధంగా భువన విజయం. ఈ రెండు కూడా. తరాయి ప్రశ్న. ఈ క్రింది వానిలో సంభాషణ ప్రక్రియకి చెందిన పాఠాలు. సంభాషణ ప్రక్రియకి చెందిన పాఠాలు మంచి బహుమతి, అదేవిధంగా ఇట్నీజ్ పండుగ. ఈ రెండు కూడా. తరాయి ప్రశ్న. బలుసు వెంకటరమణయ్య గురించి సత్యవాక్యాలను గుర్తించండి క్రింది వానిలో. బలుసు వెంకటరమణయ్య గురించి. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. వీరి కలం పేరేంటంటే రావు. బలుసు వెంకటరమణయ్య కలం పేరేంటంటే రావు. అదేవిధంగా నా ఉత్తర దేశయాత్ర వీరి యొక్క యాత్ర రచన. ఇది ఈ రెండు మాత్రమే కరెక్ట్. ప్రథమ పురుష చాదార్థక ఏకవచనంలో ఉన్న వాక్యం క్రింది వానిలో. ప్రథమ పురుష చాదార్థక వచనంలో ప్రథమ పురుష చాదార్థక ఏకవచనంలో ఉన్న వాక్యం ఏకవచనంలో. వాడు వెళ్తే పని పూర్తవుతుంది. ఇది కరెక్ట్ ఆన్సర్. తరాయి ప్రశ్న. సమయస్ఫూర్తి పాఠంలోని పాత్రలు. పాఠ్యాంశం కూడా బాగా చదవాల్సి ఉంటుంది. సమయస్ఫూర్తి పాఠంలోని పాత్రలు ఏమిటి అడిగారు. రామసుడు, ఫలితుడు, చంద్రకుడు. తరాయి ప్రశ్న. నాలుగుతో గట్టిగా అంగిలిని తాకుతూ పలికే అక్షరాలు క్రింది వానిలో. నాలుగుతో గట్టిగా అంగిలిని తాకుతూ పలికే అక్షరాలు ఠ, ఠ, ఢ, ఢ. తరాయి ప్రశ్న. వృద్ధాశ్రమాలనేది ఏ సమాసం. వృద్ధాశ్రమాలనేది చతుర్థి తత్పురుష సమాసం. ఇది విభక్తి ప్రత్యయాలు నేర్చుకుంటే ఈజీగా మనం చేయొచ్చు. తరాయి ప్రశ్న. అడుగులు తడబడ బుడతడు నడిచెను వాక్యంలో అలంకారం ఏమిటి.
అడుగులు తడబడ బుడతడు నడిచెను. వాక్యంలో అలంకారం ఏంటంటే వృక్షానుప్రాస అలంకారం ఇది. తర్వాత ప్రశ్న, బాలచంద్రునితో యుద్ధానికి పోవద్దు అని చెప్పింది క్రింది వానిలో ఎవరు? ఐతమ్మ. బాలచంద్రునితో యుద్ధానికి పోవద్దని చెప్పిన వారు ఎవరంటే ఐతమ్మ. తర్వాత ప్రశ్న, పై వాక్యాలు సౌజన్య తెలివైనది, అందమైనది. రెండో వాక్యం, కమల పరీక్షలు రాసి ఊరికి వెళ్ళింది. పై వాక్యాలు అనేవి ఆ అనేది సంయుక్త వాక్యము, అదేవిధంగా ఆ అనేది సంశ్లిష్ట వాక్యం. మెథడాలజీ, పరభాష ద్వారా నేర్చే విద్యా సోపానాలు లేని సౌధం వంటిది అని అన్నవారు. పరభాష ద్వారా నేర్చే విద్య అనేది సోపానాలు లేని సౌధం వంటిదని వ్యాఖ్యానించింది ఎవరంటే రవీంద్రనాథ్ ఠాగూర్. తర్వాత ప్రశ్న, శ్రీనాథుని బిరుదు సహజ పండితుడు అనేది ఏ దోషం అంటే భావదోషం. తర్వాత ప్రశ్న, తాను నిర్ణయించుకున్న లేక ఇతరులతో నిర్దేశింపబడిన పనిని చేసిన తర్వాత ఆ పని చేయుటకు కారణాలు, పని చేసిన తీరు, సాధించిన ఫలితాలను వివరిస్తూ సంబంధితులకు తెలియజేయ రచనను ఇలా అంటారు? నివేదిక అంటారు. ఏమంటారంటే నివేదిక. తర్వాత ప్రశ్న, నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరడానికి చేయవలసిన కృత్యాలను ఒక క్రమంలో అమర్చుకోవడమే ప్రణాళిక అని అన్నది క్రింది వానిలో. నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరడానికి చేయవలసిన కృత్యాలను ఒక క్రమంలో అమర్చుకోవడమే ప్రణాళిక నిర్వచించింది ఎవరంటే జాన్ అర్జెంటీ నిర్వచించారు. జాన్ అర్జెంటీ. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వాటిలో నిరంతర సమగ్ర మూల్యాంకనం యొక్క ప్రయోజనాలను గుర్తించండి. నిరంతర సమగ్ర మూల్యాంకనం యొక్క ప్రయోజనాలు: పిల్లల అభ్యాసన సామర్థ్యాలను, బోధన అభ్యాసన విధానాలను మెరుగుపరుస్తుంది. ఫస్ట్ ఆప్షన్ కరెక్టే. అదేవిధంగా పరీక్షలకు భయరహిత వాతావరణాన్ని కల్పిస్తుంది. అదేవిధంగా పిల్లలు ఎక్కడ నేర్చుకోలేకపోతున్నారో తెలుసుకొని తగు చర్యలకు సన్నద్ధులను చేస్తుందన్నమాట. నిరంతర సమగ్ర మూల్యాంకనం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవి. మాత్రం తర్వాత ప్రశ్న, పాఠశాల పత్రికకు సంపాదకుడు. పాఠశాల పత్రికకు సంపాదకుడు భాషోపాధ్యాయుడు. పాఠశాల పత్రికకు సంపాదకుడు ఎవరంటే భాషోపాధ్యాయుడు. ఇవి తెలుగుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్. మరిన్ని ప్రాక్టీస్ బిట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.